గుంటూరు రాబోయే రోజుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పునర్విభజన అభివృద్ధి ఇంకా అనేక అంశాలపై నగర కమిషనర్ మయూర్ అశోక్తో చర్చించామని మాజీ మంత్రి అంబటి రాంబాబు విజయవాడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గుంటూరు ప్రాంతం, ఖాళీగా ఉన్న స్థలాలు, నిర్వీర్యం అయిపోతున్న పార్కులు, నగరపాలక సంస్థకున్న ఆస్తుల గురించి చర్చించామని తెలిపారు. ప్రొసీజర్లో ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఏకపక్షంగా పునర్విభజన జరగదని నగర కమిషనర్ భరోసా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చెప్పాం, అన్ని చెప్పాం. మీరు కూడా మంచి పేరు తెచ్చుకునే కమిషనర్ గా ఉండాలి సార్. డెఫినెట్ గా మీ టైంలో మేము గుంటూరు పుట్టి పెరిగాం, 60 సంవత్సరాలు. వీ బోర్న్ బాటప్ అంతా ఇక్కడే. మేము గర్వపడే విధంగా గుంటూరు తీర్చిదిద్దామని చెప్పాం. డెఫినెట్ గా నేను తీర్చిదిద్దామని చెప్పాడు. అది ఆస్తి పన్ను అవి మాట్లాడలేదు, అది కూడా మా దృష్టికి ఎవరు తీసుకురాలేదు. డెఫినెట్ గా అది కూడా ఉంటే మాట్లాడదాం అన్నారు, రమ్మన్నారు. అందుకని రాబోయే రోజులు మంచి రోజులు ఉన్నాయి అనేటువంటి భావంతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా కమిషనర్ హయాంలో అన్ని సర్దుకుంటాయని భావిస్తున్నాం.